చాలా రోజులకి ఈరోజు మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకున్నా. అస్సలు తగ్గేదేలే. తగ్గకే అడుక్కు తిను. నన్ను జీవితాంతం వదలనిది ఏదైనా ఉంది అంటే అది ఇదే. చిన్నప్పుడు వచ్చింది చచ్చేదాకా పోదంట. పైగా హెల్త్ కేర్ లని ఏదేదో చేస్తాము. రావాల్సిన రాక మానట్లేదు. ఈ అమ్మలు గాని అత్తయ్యలు గాని ఇలాంటి తొక్కలో పప్పులు ఇస్తే అస్సలు తీసుకోవద్దు. కడగలేక చావాలి. పోనీ ఇలాంటివి తింటుంటే ఆరోగ్యంగా ఉన్నామా అంటే అది లేదు. ఈ రోజు మార్నింగ్ లేచి జిమ్ ఎగ్గొట్ట. ఇంట్లో పనులు ఉన్నాయని, మెయిన్ గా బట్టలు బోల్డ్ ఉన్నాయి ఉతకాలని. ఈ రోజు ఎలా అయినా చేత్తో ఉతకాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నానబెట్టాను. మిషన్లకు అలవాటు పడి బాడీ బొత్తిగా కష్టపడడం మానేసింది. చాలా రోజుల నుంచి రాగిజావ తిని తిని నోరు చచ్చిపడిపోయింది. ఈ రోజు దోశలు, పల్లి చట్నీ, ఇంకా బాదం వాల్నట్ తిన్నా. ఈ రోజు ఆ బట్టలు కూడా ఆశపడి ఉంటాయి చేత్తో ఉతుకుతానని. నానబెట్టా కూడా, కానీ చేత్తో ఉతకలేదు, వాషింగ్ మిషన్ లో పడేసా. అయినా కూడా వదలలేదు నాకు. మా హస్బెండ్ అరకు ట్రిప్ ప్లాన్ చేశారు. సో వాటి కోసం కొన్ని స్నాక్స్ చేశాను. ట్రిప్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్, మైండ్ రిఫ్రెష్ కోసం వెళ్తారు. కానీ ఆడవాళ్ళకి ట్రిప్ కి వెళ్లే ముందు అన్ని సర్దుకుని టైర్డ్ అయ్యి, ట్రిప్ లోన జర్నీ చేస్తూ టైర్డ్ అయ్యి, అటు నుంచి వచ్చాక ఎక్కడ పక్కడ పెట్టుకుంటూ టైర్డ్ అయ్యి, అందుకే ఈ ట్రిప్ లో అవసరమా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటది. కానీ తప్పదు. ఇంకా పిల్లలు ఉంటే అబ్బో ఆ టార్చర్ వేరుంటది. హ్యాపీ జర్నీ చెప్తూ ఒక లైక్ ఇచ్చేయండి. నాకు ట్రిప్ కి వెళ్ళే టైం అయింది. ఓకే మరి ఉంటా. బాయ్ బాయ్.